ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు, దొంగల చేతిలో పడ్డాడు. వద్దు అన్నటువంటి తర్షీషు పట్టణానికి వెళ్తున్నాడు, ప్రమాదంలో పడ్డాడు. ఎంత ప్రమాదమో తెలుసా? సముద్రము ఎగసి ఎగసి పడిందట. భయంకరమైన గాలి తుఫాన్ అట. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ప్రాణాలకు బెడ్లో పెట్టుకొని మన పని అయిపోయింది, మనం మునిగిపోతున్నాం, చచ్చిపోతాము అనే అభిప్రాయానికి వచ్చేసారట. అంతేకాకుండా ఓడను తేలిక చేయడానికి వారు కలిగి ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా సముద్రంలో పడేశారట. ఎంత ప్రయత్నం చేసినా ఓడ మాత్రం ఊగడం వల్ల మునిగే పరిస్థితి నుంచి తప్పించుకోవాలి. కారణం చెప్పండి, ఒక్కడు దేవునికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తన చుట్టూ ఉన్న వారికి శాపంగా తయారయ్యాడు. భర్త దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని కుటుంబానికి శాపంగా తయారవుతుంది. సహోదరి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు జీవించి నీ కుటుంబంలో నరకాన్ని చూపించే ప్రయత్నం చేయాలి. తమ్ముడు, చెల్లి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించి ప్రేమ దోమ చెప్పి చదువు సంజలు మానేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుని అమ్మ నాన్నకు కుటుంబ సభ్యులకు అవమానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయవద్దు. అన్నాడు యోనా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటంటే వెళ్ళు అని దేవుడు చెప్తే వెళ్ళకూడని తర్షీషుకు వెళ్ళి తన చుట్టూ ఉన్న వారి ప్రాణానికే అపాయం తీసుకొచ్చాడు.